అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలండి. మామూలుగా మా రాయలసీమలో అయితే అదొక పెద్ద సంస్కృతి. ఎందుకంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కూడా ఏదైనా ప్రతి ఒక్కరికి వాళ్ళు శత్రువులైనా కూడా వాళ్ళ ఇంటికి మేము ఏదో అంటే మనం ఆ రోజు చేసినాం. మేము ముఖ్యంగా దీపావళి కానీ, సంక్రాంతి కానీ, కొన్ని పండగలకు ఉగాది కానీ అలాంటి పండగలకి ఏదైనా కానీ ఇంట్లో ఏది చేసినా కూడా ప్రతి ఊర్లో అందరికీ పంపించడం మాకైతే మేమైతే అలాగే చేస్తాం. మా దీపావళికి కానీ ఉగాదికి కానీ ఏది చేసినా కూడా వాళ్ళు శత్రువుల వాళ్ళు లేకుంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు మన అనేది ఏంటో ఏముండదు, కులం మతాలు ఉండవు, అందరికీ పంపిస్తాం. ఇంటింటికి కూడా ఆ రోజు చేసిన పిండి వంటలు కానీ లేకుంటే ఏదైనా కానీ చేస్తారు. కొందరు పెద్దవాళ్ళు గిఫ్ట్లు పంపించడం అలవాటు. ఇందులో షర్మిల కూడా, వైఎస్ షర్మిల కూడా ఎప్పటి నుంచో తను 3 years నుంచి 3 ఏళ్ళ నుంచి అందరికీ గిఫ్ట్లు పంపిస్తూ ఉంది క్రిస్మస్ పండగకి. అందులో భాగంగానే నారా లోకేష్ కూడా గిఫ్ట్ పంపించింది. దానికి పెద్ద మురిసిపోయి సరే థ్యాంక్స్ చెప్పడం అనేది అది నీ సంస్కారం, ఓకే, దాని వరకు మేమేం మాట్లాడడం. ఆమె గిఫ్ట్ పంపించింది, నీవు థ్యాంక్స్ చెప్పావు. అంతేగాని 3 ఏళ్ళ నుంచి పంపిస్తున్న వైఎస్ షర్మిల గారికి చెప్పని థ్యాంక్స్ 2 ఏళ్ళ నుంచి కూడా చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? ఇప్పుడు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నా. అంటే షర్మిల గారికి వైఎస్ జగనన్నకి విభేదాలు ఉన్నాయి, షర్మిల గారు మా సైడే ఉన్నారు, జగన్కి అంటూ జగన్కి షాక్ అంటూ కొందరు పచ్చ మీడియా జగన్కి షాక్, వైఎస్ షర్మిల షాక్. అంటే ఏంటి షాకు? గిఫ్ట్లు పంపించడం నీకు నీకు ఇంకొకటి, నువ్వు తనకి సంస్కారం ఉంది కాబట్టి నీకు గిఫ్ట్ పంపించింది. మరి నువ్వు అంటావుగా మరి నువ్వెందుకు గిఫ్ట్లు పంపివు తనకి? తన శత్రువు, నువ్వు ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన అయినా కూడా మీకు గిఫ్ట్ పంపించిందంటే అది తను వైఎస్ రాజశేఖర రెడ్డి విజయం నేర్పించిన సంస్కారం అనుకోవాలిగా. మరి మీరెందుకు? నీకు మీ నాన్న మీ అమ్మ ఏం సంస్కారం నేర్పించారు? మరి నువ్వెందుకు గిఫ్ట్లు పంపివు? నువ్వెందుకు అంటే దోచుకోవడం వరకే మీ పని, కానీ ప్రజలకి పంచడం వరకు ఉండదన్నమాట. దోచుకోవడము, తినడము మీ పచ్చ మీడియా, నువ్వు మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, మీ అన్న అందరూ పంచుకోవడమే సరిపోతుంది, కానీ ప్రజలకి మేలు చేస్తామనే ఆలోచన మీకు లేదు. తను సంస్కారం రాజన్న బిడ్డ కాబట్టి సంస్కారంగా మీ శత్రువైనా కూడా మీ ఇంటికి గిఫ్ట్ పంపించిందంటేనే అర్థం చేసుకోవాలి మీరు ఎంత హీనంగా ఉన్నారు. వాళ్ళ సంస్కారం ఏంటి, మీ సంస్కారం ఏంటని దానికి మురిసిపోతూ షర్మిల గారు ఏదో గిఫ్ట్ పంపించారు. మరి 3 ఏళ్ళ నుంచి ఎందుకు థ్యాంక్స్ చెప్పలేదు? ఈరోజు రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నావు, కానీ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎంత జగనన్నకి, వైఎస్ షర్మిలకి, విజయమ్మకి మీరు ఎంత వాళ్ళతో పెట్టుకొని మీరు ఎంత గొడవలు పెట్టి వాళ్ళకి పెట్టాలని చూస్తే అది మీకే నష్టం అవుతుంది. కానీ మీ ఇంట్లో ఇప్పుడు నిన్ను కూడా ట్రోల్ చేయాలంటే చాలా ఉన్నాయి, నిన్ను లోకేష్ని తిట్టాలంటే చాలా ఉన్నాయి. మీ నాన్నని కాదని నువ్వే పవన్ కళ్యాణ్ని బయటకు వచ్చి మీడియాలతో మాట్లాడాలని చాలా ఉన్నాయి. మేము కూడా ట్రోల్ చేయొచ్చు, కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి ఎవరెవరి సంస్కారం, నీకు సంస్కారం లేదు ఆ సంస్కారం అని సిగ్గుపడు లోకేష్, సిగ్గుపడు. వైఎస్ షర్మిల గిఫ్ట్ పంపించిందంటే సిగ్గుపడు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం ఎక్కడ, నీ సంస్కారం ఎక్కడ అనేది గుర్తు చేసుకో. అది తెచ్చుకొని రాజకీయంగా ఏదన్నా కానీ ఇలాంటి వాటిని కూడా రాజకీయంగా వాడుకోవాలనుకున్నావు అంటే నీ అంత నీచమైన వాడు అంతకన్నా ఎవరు దిగజారు లేరనే చెప్పుకోవాలి. మీ సంస్కారం అది, వాళ్ళ సంస్కారం రాజన్న బిడ్డల సంస్కారం అది తెలుసుకో ఫస్ట్.